హాయ్ వ్యూవర్స్, అంగస్తంభన, శీఘ్రస్ఖలనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేసేట వాళ్ళు, టీవీ ఇండస్ట్రీలో పనిచేసేట వాళ్ళు, సినిమా సెలబ్రిటీస్, టీవీ సెలబ్రిటీస్, మోడల్స్ వీళ్ళకేమైనా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా? దాని గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళే ఈ వీడియో జాగ్రత్తగా వినండి. ఇది ఒక ప్రాబ్లమ్. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ప్రాబ్లము అందరికీ 45 ఇయర్స్ తర్వాత రావాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు చాలా స్ట్రెస్‌తో వాళ్ళు ఉంటారు. చాలా ప్యాషన్‌తో పనిచేస్తారు. అప్పుడే వాళ్ళకు సక్సెస్ దొరుకుతుంది. చూడడానికి ఏంటి వీళ్ళు క్రోర్ సంపాదిస్తున్నారు. వాళ్ళు అలా తిరుగుతున్నారు, ఇలా తిరుగుతున్నారు అని చెప్తారు గానీ, వాళ్ళు అది మెయింటైన్ చేసుకోవడానికి ఎంత వర్కౌట్ చేస్తారు, ఎంత వాళ్ళు శ్రమ పడతారు, అది చాలా చాలా అంటే మనకు తెలిస్తే మనం అసలు చేయలేము. చాలామంది చేయలేరు. అందుకే వాళ్ళకు సక్సెస్ దొరుకుతుంది. వాళ్ళు సక్సెస్‌గా ఉన్నారు. వాళ్ళు స్టార్స్‌గా ఉన్నారు. వాళ్ళకు ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే నేను ఈరోజు మీకు చెప్తున్నాను. నేను యునాని సెక్సాలజిస్ట్. మేము డాక్టర్స్ ఒక హిపోక్రటిక్ ఓత్ తీసుకుంటాము. అంటే ఎవరి ప్రాబ్లమ్ పేషెంట్ ఒకవేళ వచ్చి ఒక డాక్టర్ నాకు అతని ప్రాబ్లమ్ చెప్తే అది మా మా గుండెల్లోనే ఉండిపోతుంది. వి విల్ నాట్ టెల్ ఎనీబడీ. మేము ఎవరికీ చెప్పకూడదు. అదొకటి హిపోక్రటిక్ ఓత్. మేము డిగ్రీ తీసుకునేటప్పుడు మాతో ఓత్ తీసుకుంటారనమాట. అయితే ఇలాంటి ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు నాతో సంప్రదించవచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక డీటెయిల్‌గా ఒక విషయం చెప్తాను. అసలు ఇది ఎందుకొస్తుంది? ఈ సెక్స్ సమస్యలు, ఈ పర్సనల్ ఇష్యూసు ఇవన్నీ వీళ్ళకు ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే స్ట్రెస్. పని ఎక్కువ అవ్వడం వలన. ఈ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ప్రాబ్లమ్ రావడానికి. ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంటే స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. కార్టిజాల్ అని. ఈ కార్టిజాల్ హార్మోన్స్ మన బాడీలో ఎక్కువ అయిపోతాయి. ఇది ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ కార్టిజాల్ హార్మోన్ అంతా డిప్రెషన్‌కి తీసుకెళ్తుంది. స్ట్రెస్, టెన్షన్ వలన. స్ట్రెస్ ఎందుకొస్తుంది? ఇప్పుడు చాలామంది ఫిల్మ్ హీరోస్ గానివ్వండి, టెక్నీషియన్స్ గాని అంత యూనిట్ ఉంటుందండి. వాళ్ళందరూ ఆళ్ళు సమానంగా పనిజేస్తారు. అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. మళ్ళీ షెడ్యూల్స్ రేపటి షెడ్యూల్, ఎల్లుండి షెడ్యూల్ ఎంత స్ ఎంత శ్రమ ఎంత వర్క్ హార్డ్ చేస్తారంటే వాళ్ళకు ఒక రకమైన హార్మోనల్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తుంది. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఏంటి? అంటే హార్మోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్టిజోల్ హార్మోన్. ఇది ఒకవేళ ఎక్కువగా రిలీజ్ అవుతే స్ట్రెస్. స్ట్రెస్ అంటే టెన్షన్ రావడం, అది ఆసక్తి అటు అటు పో అంటే ఇంట్రెస్ట్ అటు రాదు. అలాగే మనం ఏం చేస్తామంటే, ఒకవేళ మనకు మంచి మూడ్ రావాలి, ఇవన్నీ స్ట్రెస్, టెన్షన్స్ ఉండకూడదు అంటే, దానికి మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. హ్యాపీ హార్మోన్స్ ఏమి అంటే, హ్యాపీ హార్మోన్స్ అంటే సెరటోనిన్ అని అంటారు. సెరటోనిన్ ఇదొక హ్యాపీ హ్యాపీ హార్మోను. ఇది ఇంకా ఆక్సిటోసిన్ ఇదొక బాండింగ్ హార్మోన్. లవ్ హార్మోన్ అంటారు దీన్ని. లవ్ హార్మోన్. అయితే ఇది ఈ హార్మోన్స్ మనము అంటే ఇవి ఈ సెరోటోనిన్ హార్మోన్ అంటే ఈ స్ట్రెస్ హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించి ఈ హార్మోన్స్ మంచిగా రిలీజ్ అయ్యేటట్టు యునాని మెడిసిన్స్ ఇస్తాము. దాంతో ఆహ్, ఒక మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. నేచురల్ మెడిసిన్స్ మీకేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు ఒక రకమైన ఆనందంగా ఉంటుంది. యూ విల్ ఫీల్ గుడ్ అన్నమాట. ఇట్ వర్క్స్ యాస్ యాంటీ డిప్రెషన్‌లోనే ఎళ్తానండి. ఇప్పుడేందంటే ఒకవేళ మీకు అంగస్తంభన రాలేదనుకోండి, ఎరెక్షన్ రాలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎరెక్షన్ రాకపోతే మీరేం జేస్తారు? ఇప్పుడేంటంటే మీరు ఇది స్వభావమే. ఎవరైనా సరే అండి. ఏవో అంటే ఒక 500 సంపాదించే అతను గూడా గానివ్వండి, కోటీశ్వరుడు గానివ్వండి, అంటే పర్సనల్ లైఫ్, సెక్స్ లైఫ్ చాలా ఇంపార్టెంటు. మనకు ఆకలైతే ఎలా మనకు భోజనం గావాలి, అలాగే అక్కడ ఒకవేళ డిజైరొస్తే అది పార్ట్నరు సెక్స్ కావాలి, సక్సెస్‌ఫుల్ గావాలి. అప్పుడే హెల్తీ ఉంటారు. ఇంకా లైఫ్ స్పాన్ గూడా పెరుగుతుంది. లేకపోతే ఆ టెన్షన్, స్ట్రెస్ వలన ఇంకా లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. మా దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. టాబ్లెట్స్ ఫామ్‌లో, హల్వా ఫామ్‌లో, క్యాప్సూల్ ఫామ్‌లో
అలా ఆ మెడిసిన్స్ తయారు చేసి మేము ఇస్తాము. చాలా మనకు రెస్పాన్స్ వస్తుందనమాట. ఇమ్మీడియేట్‌లీ అంటే ఇది ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఇచ్చేది ఇంగ్లీష్ మెడిసిన్స్ అని కాదు. ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే ఇమ్మీడియేట్‌లీ మనకు రిజల్ట్ వస్తుంది అలోపతిక్ మెడిసిన్స్‌లో. కానీ అలోపతిక్ మెడిసిన్స్‌లో ఒకవేళ మీరు వాడితే మీకు రెస్పాన్స్ వస్తుంది గానీ, సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలాగే వస్తాయి. మీరు మళ్ళీ బానిసలయిపోతారు దానికి. అంటే అడిక్ట్ అయిపోతారు. సో, మనం వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకవేళ ఎవరికైనా ఇలా ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తే వాళ్ళేం చేస్తారంటే, సింపుల్ వెళ్లి మెడికల్ హాల్‌లో నుంచి అంటే అది వయాగ్రా గానివ్వండి, టడాఫిల్ గానివ్వండి అవి వేసుకుంటారు. అవి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బాడీలో. దాని వలన మెల్లిమెల్లిగా ఒక పేషెంట్ ఏం చెప్పారంటే, సార్ నేను 25 ఎంజీ సిల్డెనఫిల్ సెట్రేట్ వైగ్రా వాడాను ఫస్ట్. మళ్ళీ నేను 2, 3 ఇయర్స్ తర్వాత నేను 50 ఎంజీ వాడాను. మళ్ళీ దాని తర్వాత 100 వాడాను. ఇప్పుడు అది గూడా పని చేయట్లేదు సార్. నేనేం జేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ స్థితికొచ్చేస్తారనమాట. అవి వాడగూడదు. అది వాడితే అప్పటిదప్పుడు మీరు హీరో. దాని తర్వాత మళ్ళీ మీరు జీరో. అది మీరు మైండ్‌లో బెట్టుకోండి. ఎందుకంటే ఇన్‌స్టంట్ మెడిసిన్‌కి వెళ్ళగూడదు. కాన్స్టెంట్ మంచిగా ఒక కోర్స్ ఉంటుంది. దీనికి 5 స్టేజెస్‌లో అంటే ఒక అప్రాక్సిమేట్‌లీ ఒకొక 1 మంత్ మెడిసిన్ 20 డేస్ మెడిసిన్ అలా తీసుకుంటూ ఒక 3-4 మంత్స్ ఒకవేళ మీరు కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీకు ఎలా ఉండే మీరు అలాగైపోతారు. ఇది మనకు ఇలాంటి ట్రీట్మెంట్స్ కొరకు మనము సెర్చ్ చేయాలి, తీసుకోవాలి. అంతేగాని మనం పడితే అవి తీసుకోకూడదు. సినీ రంగంలో పనిచేసేట వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటది. వాళ్ళు కమిట్ అయ్యి పని చేయాల్సొస్తది. ఏ ఒక్కటైనా వాళ్ళు ఒకవేళ అది కాన్సంట్రేషన్ నుంచి జరిగితే వాళ్ళకు అది సక్సెస్ రాదు. సక్సెస్ రాకపోతే ఇక వాళ్ళు అది ఫ్లాపు అది అన్నీ ఉంటాయి. స్ట్రెస్, టెన్షన్ చాలామంది హీరోస్ గానివ్వండి, చాలామంది రిలేటెడ్ వాళ్ళకి నేను చూసాను. వాళ్ళకి నిద్ర రాదు. ఏదైనా రిలీజ్ అవుతుంది వాళ్ళ సీరియల్ గానియండి, మూవీ గానియండి ఏదైనా అంటే వాళ్ళకసలు నిద్రనే రాదు. 4 డేస్ వరకు అంటే వాళ్ళు అసలు నిద్రపోరు. ఇలాంటి స్ట్రెస్‌తో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అందుకనే నేను జెప్పేదేంటంటే మీ పర్సనల్ లైఫ్ బాగుండాలి. మీ ప్రొఫెషనల్ లైఫ్ గూడా మంచిగుండాలి. మీ పర్సనల్ లైఫ్ గూడా మంచిగుండాలి. ట్రై టు వర్క్ అంటే కొంచెం తక్కువ వర్క్ జేయడానికి పని జేయండి. యెస్! యూ హావ్ టు వర్క్. పని దొరికిందంటే మీరు చాలా అంటే లక్కీ. మీరు చేయాలి పని అందరికి. నేను చేయొద్దని జెప్పట్లేదు. ఎక్కువ పని గూడా చేయండి పర్వాలేదు. కానీ ట్రై టు స్లీప్ ఎట్ నైట్. రాత్రి పూట పడుకుంటే బాగుంటది. 8, 9, 10 తర్వాత. నైట్‌లో ఏంటంటే మనకు హార్మోన్స్ అప్పుడు ప్రిపేర్ అవుతాయి. హార్మోన్స్ ఎప్పుడు ప్రిపేర్ అయితాయి? ఫ్రమ్ 9 అంటే రాత్రి పూట అట్‌లీస్ట్ మనం చెప్పగలుగుతాం 8-4 అనుకోండి. పీక్ మీద. ఈ టైంలో మనకు హార్మోన్ ఫార్మేషన్ మన బాడీలో అవుతాయి. మనం ఏం చేస్తాము? అప్పుడు పార్టీస్‌లో గానివ్వండి, అంటే ఫంక్షన్స్ గానివ్వండి, అలాగే మనం ఏంటంటే సోషల్ గ్యాదరింగ్స్, మ్యారేజెస్ ఇవన్నీ రాత్రే అవుతున్నాయి. ముందు మనం ఇంతకుముందు చూస్తే మన తాత ముత్తాతలు ఉన్నప్పుడు దినం పూటనే అయిపోతుండే. అయితే ఇవాళ రేపు ఏమవుతున్నాయి అన్నీ ఈవినింగ్ పూటనే అవుతున్నాయి. మళ్ళీ హెవీ ఫుడ్ వాడుతున్నారు. దాని వలన గూడా ఒబేసిటీ వచ్చేస్తుంది. దాని వలన అగైన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైతుంది. మళ్ళా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. టెస్టోస్టెరాన్ లెవెల్ అంటే ఇది మేల్ హార్మోన్. అందరికీ లేడీస్‌లో గూడా, జెంట్స్‌లో గూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. కానీ జెంట్స్‌లో టెస్టోస్టెరాన్ హార్మోన్ డామినేట్ చేయాలి. లేడీస్‌లో ఈస్ట్రోజన్ హార్మోన్ డామినేట్ చేయాలి. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇక్కడ స్ట్రెస్ వలన అంటే తగ్గిపోతది. ఇంకా ఒక విషయము 18-28 నేచురల్ వేలో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పీక్ పైన ఉంటుంది. దాని తర్వాత ప్రతి అంటే ఎవ్రీ 5థ్ ఇయర్ అది డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. 40% వరకు 50 ఇయర్స్ వచ్చే వరకు తగ్గిపోతది. అందుకే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతది. ఎరెక్షన్ కూడా అంత రాదు. అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించండి. మన దగ్గర చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. టాబ్లెట్, క్యాప్సూల్, ఆయిల్ అలాగే ఒక రకమైన ఆయిల్ గూడా వస్తుందండి దాంతో ఆ కిట్‌తో పాటు. అది పెట్టాలి. అంటే ఒక 4, 5 చుక్కలు ఇలా పెట్టి అంగానికి జస్ట్ వి హావ్ టు రబ్ ఇట్. అక్కడ ఒక రకమైన టోనిసిటీ, ఒక రకమైన అంగం కొంచెం గట్టిగా, దృఢంగా పడుతుంది. చాలామంది ఏమంటే ఆహ్, ఆహ్, ఇంట్రెస్ట్ రాకపోతే వాళ్ళకు అసలు అసలు సెక్స్‌లో పార్టిసిపేటే చేయరు. దాని వలన గూడా వాళ్ళకు డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇంకా ఉన్నది అంతా చాలా వీక్‌నెస్ ఎక్కువ అతిగా మీరు ఒకవేళ సెక్స్ చేస్తే గూడా మీకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మీకు ఒకవేళ మీరు సెక్స్ చేయకుండా వదిలేసారనుకోండి, అప్పుడు గూడా మీకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. చాలామంది స్ట్రెస్ తీయడానికి ఏదో మాస్టర్బేషన్ అని అనుకుంటారు. అది చేస్తే నేను హెల్తీ అయిపోతాను, మంచిగా అయిపోతాను, యాక్టివ్ అయిపోతానంటారు.
అది గూడా రాంగ్. ఎందుకంటే మీ ఎండోథీలియల్ సెల్స్ ఇప్పుడు బ్లడ్ వెసల్స్‌లో ఎండోథీలియల్ చిన్న సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నష్ట అయిపోతాయి. అందుకని అవి చేయగూడదు. అలాగే ఇప్పుడు నేను మీకు ఏమంటున్నానంటే ఎవరైతే ఈ సినీ రంగంలో వాళ్ళు టీవీ సీరియల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే నాకు మీరు ఒకవేళ మీరు రాకపోతే నా దగ్గర యూ కెన్ బుక్ అన్ హోమ్ అపాయింట్‌మెంట్ అండ్ అంటే నేను మీకు వచ్చి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత నేను మీకు అంటే పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని గూడా మీరు ఆన్‌లైన్ గూడా మాట్లాడొచ్చు నాతోని. ఏదో రకంగా మీరు మీ ట్రీట్‌మెంట్ జేసుకోండి. మీరు హెల్తీగా ఉండండి. అదే నాకు మంచిది. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ బీయూఎంఎస్, ఎండీ, యునాని సెక్సాలజిస్ట్ లాస్ట్ 24 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నాంపల్లి, హైదరాబాద్ నుంచి.